ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే అందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఈ రోజే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాని టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,332 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,202 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,73,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం మొత్తం 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా తక్కువగా ఉంది. అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు 2024 అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను జూలై 24 అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఒకటేసారి ఒక ఐడితో 6% డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు బుక్ చేసుకోగలరండి. ఈ టికెట్లు విడుదల చేసిన 45 నిమిషాల నుంచి 1 గంటలోపు అన్నీ ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు ఎప్పుడూ కూడా దర్శనం అనేది 4 నుంచి 5 గంటల లోపు పూర్తయిపోతుందండి. అంతకు మించి ఎక్కువ అయితే పట్టదు. అలాగే 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని కూడా జూలై 24 అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఇక్కడ టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో రూమ్స్ అనేవి బుక్ చేసుకోగలరండి. తిరుమలకి సంబంధించిన రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఉండాలి, లేదా ఆన్లైన్లో విడుదల చేసే తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాని బుక్ చేసుకోవడం కుదరదు. అయితే తిరుపతికి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాని కూడా ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదా, వాటిని దర్శనం టికెట్ ఉన్న వారు కానీ లేని వారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొందరు భక్తులు అడిగేది ఏంటంటే, మేము ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదండి, కానీ మాకు తిరుమల కొండపైన రూమ్స్ కావాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎలా అంటున్నారు. ఆన్లైన్లో దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవాలండి, తిరుమల రూమ్స్వి. దర్శనం టికెట్ లేని వారు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. రూమ్స్ యొక్క కాస్ట్ 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. అక్కడ మీరు దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే 2024 ఆగస్టు నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం టికెట్లను జూలై 24 అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. ఈ పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 200 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే మామూలు సర్వదర్శనానికంటే కూడా 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటేనే తిరుచానూరు అమ్మవారి దర్శనం కూడా త్వరగా అయిపోతుందండి. ఈ టికెట్లు అనేవి అంత తొందరగా ఫుల్ అవ్వవండి. చాలా 1 రోజు 2 రోజుల వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ అన్నింటినీ కూడా
బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు మరియు రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, హాయ్ సిస్టర్, అక్టోబర్ 17కి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాము. అక్టోబర్ 18వ తేదీకి 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ అవుతుందా? ప్లీజ్ రిప్లై అని అడిగారండి. అవునండి, బుక్ అవుతుంది. మీరు అడిగినట్లుగానే అక్టోబర్ 17వ తేదీకి కళ్యాణం చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 18వ తేదీకి 300 రూపాయల దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. రెండు వేరు సేవా టికెట్లు కాబట్టి మీరు ఈ కళ్యాణం సేవకు వెళ్ళి మరుసటి రోజే 300 రూపాయల దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే మేడం, నాకు అక్టోబర్ 7వ తేదీకి లక్కీ డిప్లో సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యాము. కానీ అక్టోబర్ 7వ తేదీకి రూమ్స్ని రద్దు చేస్తున్నారంట. మేము సేవకు వెళ్ళొచ్చా? రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. రూమ్స్ని రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ నుంచి అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదండి. కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు. మీరు 7వ తేదీకి వెళ్తున్నారు కాబట్టి సుప్రభాత సేవ అయితే ఉంది. 7వ తేదీన మీరు వెళ్ళొచ్చు సేవకి. రూమ్స్ మాత్రం చెప్పలేమండి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే రూమ్స్ అనేవి దొరకకపోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా టీటీడీ వాళ్ళు రూమ్స్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఆ విషయం అయితే ఇప్పుడే చెప్పలేము. ఇంకొకరు, దివ్య దర్శనం టోకెన్స్ అలిపిరిలో ఇస్తున్నారా, లేకుంటే ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగారండి. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వెళ్ళేవారికి కూడా సర్వదర్శనం టికెట్లనే కేటాయిస్తున్నారండి. దివ్య దర్శనం టికెట్లు అనేవి కొన్ని నెలల కిందటే ఎప్పుడో ఇవ్వటం ఆపేశారు. ప్రస్తుతం అయితే సర్వదర్శనం టికెట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. అయితే దివ్య దర్శనం టికెట్లు ఎప్పటి నుంచి కేటాయిస్తారో టీటీడీ నుంచి అఫీషియల్గా న్యూస్ ఏమీ రాలేదండి. టీటీడీ వారి నుంచి దీనికి సంబంధించిన న్యూస్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.